మరణత. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం. యేసయ్యా, నేడు మా పనులను దీవించుము, నిండుగా వర్ధిల్ల చేయుము. పరిశుద్ధ ఆలయమునకు యేసుక్రీస్తు ప్రభువును ఆరాధించేందుకు ప్రతి ఆదివారము తప్పనిసరిగా హాజరయ్యే వారముగా ఎంతో ధన్యులమైన మనపై త్రియేక దేవుడు తన నిత్యమైన కృపలను కుమ్మరించును గాక. ఆమెన్. 2026 జూన్ 14వ తేదీ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్య వాగ్దానము. కీర్తనల గ్రంథము 150వ అధ్యాయము 1వ వచనము. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధ ఆలయమునందు దేవుని స్తుతించుడి, ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయనను స్తుతించుడి. ఆమేన్. ప్రియమైన దేవుని విశ్వాసులారా, ఆయన పరిశుద్ధాలయమునకు వెళ్ళి స్తుతించే భాగ్యము దేవుడు మనకు ఇచ్చే గొప్ప స్థితి అయి ఉన్నది. ఆయన సన్నిధిలో అనగా పరిశుద్ధ దేవాలయంలో నిరంతరము స్తుతి ధూపము వేయాలి, ఆరాధన కొనసాగించాలి. ఆకాశమందు ఆసీనుడైన దేవాది దేవుడు మన ఆరాధనలను అందుకోవడానికి ఆలయమును పరిశుద్ధ ఆలయ స్థలముగా, ఆయన నివాస స్థానముగా చేసుకుని ఉన్నారు. పరిశుద్ధాలయంలోనికి మనము అడుగు పెడితే మన జీవితాంతము కాపుదల ఇచ్చే రక్షకుని యొక్క బాహువులో సురక్షితంగా ఉండగల ధన్యత కలిగి ఉండే స్థితిలో కొనసాగుతాము. పరిశుద్ధాత్మ శక్తి వరములు పొందడానికి, పరిశుద్ధాత్మతో నింపబడడానికి యోగ్యతను కలిగి ఉండే దివ్యమైన స్థలము దేవుని మందిరము. ఆయన వాక్కులను వింటూ వాగ్దానములను పొందగల స్థితిని, నెరవేర్చుకోగల విశ్వాస జీవితమును నిరంతరము మందిరము మనకు అనుగ్రహిస్తుంది. కావున ఆయన పరిశుద్ధ ఆలయంలో ఎల్లప్పుడూ స్తుతించే ధన్యతను దేవాది దేవుడు మనెల్లరికూ అనుగ్రహించును కాక. ఆమేన్. ప్రార్థన. నేటి దినమున మరొకసారి నీ పరిశుద్ధ దేవాలయంలో ప్రవేశించి ఆరాధించే కృపను మాకు దయచేసిన తండ్రి, మీకు వందనములు చెల్లించుచున్నాము. నీ మందిరంలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైనదని వాక్కులతో మమ్ములను నింపుతూ మమ్ములను నీ సన్నిధికి రానిచ్చుచున్నావు. ఇంతవరకు కాపుదల ఇచ్చి కాపాడిన రక్షక, మరి ఒకసారి నీ పరిశుద్ధ దేవాలయంలోనికి అడుగుపెట్టే భాగ్యములను మాకు ఎల్లరికూ దయచేసినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నీ దేవాలయంలో ప్రవేశించి నిన్ను స్తుతించగల గొప్ప భాగ్యములతో మమ్మలను నింపిన తండ్రి, మీకు స్తోత్రములు. నిరంతరము నిన్ను స్తుతించి మాకు కావలసిన మేళ్లను పొందగల భాగ్యములను మాకు దయచేయమని వేడుకొనుచున్నాం. నేడు పెళ్లి రోజు, పుట్టినరోజు మరియు ఇతర శుభకార్యములను జరుపుకొనుచున్న నీ పిల్లలపై నిండుగా దీవెనల వర్షము కుమ్మరించుము. ఎవరైతే బాధలలో, శ్రమలలో, కష్టములలో, ఇబ్బందులలో, నష్టములలో, అప్పులలో, దుఃఖంలో, అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంత్వన చేకూర్చుమని వేడుకొనుచున్నాము. ఈ ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటా విజయములను దయచేసి నీ సన్నిధిలో సాక్షులుగా నిలువబెట్టుము. ఈ పరిచర్య చేయుచున్న మాపై నూరంతలుగా ఆశీర్వాదములను కుమ్మరించుమని వేడుకొనుచున్నాము. మాకు కావలసిన ఈవులను అనుగ్రహించుము. ఈ పరిచర్యను నీ 2వ రాకడ వరకు కొనసాగింప చేయుము. మేము ఇతరులకు ఈ వాక్య వాగ్దానము పంపుట ద్వారా నీ సువార్తలో భాగస్వాములను చేసి గొప్ప భాగ్యములతో నింపుము. ఏ ప్రార్థన అంశంలను మరచితిమో విడిచితిమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు పరిశుద్ధ ఆలయంలో ఎల్లప్పుడూ స్తుతించే ధన్యతను మన ఎల్లరిపై వర్షింపచేసి వర్ధిల్ల చేయును గాక. ఆమేన్. ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు. అందరికీ మరణాత. రాజా, నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా.